రాబోతున్నాయి. గడిచిన 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వ పనితీరు గురించి మీ ఒపీనియన్ ఏంటి? వైసీపీ ప్రభుత్వం గురించి మన పనితీరు, వైసీపీ ప్రభుత్వం అసలు ఏమి పని చేయకుండా అయిపోయింది. ఆఖరాకి ఏది చేయాలన్నా కానీ దౌర్జన్యంతో కూడిన పని అయిపోయింది, బిల్డింగులతో కోలడం అయిపోయింది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా వైసీపీ ప్రభుత్వం వచ్చేదానికి ఆస్కారమే లేదు. ఈసారి పూర్తి మెజార్టీతో 151 సీట్లు కూడా క్రాస్ చేస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం. అటువంటిది మేమందరం కూడా దానికి సహకరిస్తున్నాము. పోలవరం కట్టినరా, పోలవరానికి పోయాడు, ఎన్నిసార్లు పోయాడు, ఏం పోయాడు, ప్రత్యేక హోదా ఏం తేగలిగాడా? ప్రత్యేక హోదాకు పోయి నెలకొకసారి పోయి వస్తుండే తప్ప ఏమన్నా చేసిన ప్రయోజనం ఉందా? పరిశ్రమలు ఏమైనా వచ్చినాయా? పరిశ్రమలు వచ్చినాయి రాకపోగా పోతున్నాయి. నిరుద్యోగ వృత్తి లేదు, కనీసం పిల్లకాయల చదువుకు లేదు, కనీసం పిల్లకాయల భవిష్యత్తు ఏంది? వాళ్ళు ఏజ్ వచ్చేస్తుంది. డిఎస్సి వేసి 5 సంవత్సరాలు అయింది. డిఎస్సి వేసి 5 సంవత్సరాలు అయింది. 5 సంవత్సరాలకి ఇప్పుడులే. చంద్రబాబు టైంలో 3 సార్లు వేసాడు, ఒక్కసారి కూడా ఇప్పటికి వేయలా. ఏ ముఖ్యమంత్రి ఇవ్వకుండా లేడు ఇప్పుడు దాకా. డిఎస్సికి ఏజ్ వచ్చేస్తుంది. డిఎస్సి చదివిన వాళ్ళు, బీఈడి చేసిన వాళ్ళు, టీటీసీ చేసిన వాళ్ళు వృధాగా అయిపోయారు. అటువంటి పరిస్థితులు. మద్యపానం నిషేధం అన్నాడు, మద్యపానం ఏం చేశాడు? ఏమీ చేయలా. మద్యపానం క్వార్టర్ వచ్చేసి సీపు లెక్కరు 70-80కి వస్తుంది. ఇప్పుడు 200 చిల్లర చేశాడు సీపు లెక్కరు. మద్యపానం ఆఖరాకి చచ్చిపోయే ముందు వచ్చింది. అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు జాబ్ క్యాలెండర్ అన్నాడు, జాబ్ క్యాలెండర్ దిక్కే లేదు, ఈ రోజుకి దిక్కే లేదు. ప్రతి యువకుడు కూడా దానికి నిరసించుకొని దీనికి తెలుగుదేశాన్ని చేసేదానికి వచ్చేదానికి రెడీ అయి ఉన్నారు. ఇబ్బంది లేదు, 100% షూర్ గెలుస్తాడు. చంద్రమోహన్ రెడ్డి కూడా పూర్తి మెజార్టీతో 20,000 మెజార్టీతో గెలుస్తాడని నేను సౌజన్యంగా నిర్ణయించుకుంటున్నాను. ఎన్నికలు రాబోతున్నాయి. గడిచిన 5 ఏళ్లలో వైసీపీ పాలన గురించి మీ అభిప్రాయం ఏంటి? వైసీపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మీరు గమనిస్తూనే ఉంటారు, ప్రతి గ్రామంలో అరాచకాలు, దౌర్జన్యాలు, ప్రతి రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు కూడా దౌర్జన్యాలు. పాత రోజుల్లో పింఛన్ ఇస్తా ఉన్నంటే ప్రతి పేదవాడికి రాజకీయాలకు అతీతంగా పింఛన్లు ఇప్పించేవాళ్ళం. ఇప్పుడు వర్గాలు పెట్టి వాళ్ళ వర్గాల వరకే పింఛన్లు ఇచ్చుకుంటా ప్రతి గ్రామంలో మీరు వినండి, ప్రతి గ్రామంలో వర్గ విభేదాలతోనే పింఛన్లు కానీ ప్రతిదీ వర్గాలతోనే నడుస్తూ ఉంది. పాత రోజుల్లో చంద్రబాబు నాయుడు టైంలో పట్టాలు పంపిణీ చేస్తే పొలాలు కొనుగోలు చేసి పట్టాలు ఇచ్చేవాడు పేదలకు. అదే ఇప్పుడు దౌర్జన్యంగా ఒక రైతుది ఆక్రమించుకొని ఆ పట్టాలు ఇవ్వాలనే కాలం మొదలైంది. కాబట్టి దౌర్జన్యాన్ని సహించరు. అప్పట్లో చంద్రబాబు నాయుడు 200 ఉన్న పింఛన్ని 1000 రూపాయలు చేశాడు. ఒక్కసారిగా 5 వంతులు పెంచాడు. తర్వాత 1000 రూపాయలని మళ్ళీ 2000 చేసినాడు. ఆ ఘనత చంద్రబాబు నాయుడికే దక్కుతుంది, తెలుగుదేశానికి దక్కద్ది. రెండవది బీసీలకు కూడా మంచి పెద్దపేట వేసి ఎప్పుడు మొదటి నుంచి ఎన్టీ రామారావు గారిని కాడి నుంచి కూడా చంద్రబాబు నాయుడు వరకు కూడా బీసీలకు పెద్దపేట వేసిన పార్టీ ఏదన్నా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ. కాబట్టి రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరు ఆలోచించుకొని తెలుగుదేశానికి ఓటేసి మంచి మెజార్టీతో చంద్రబాబు రెడ్డిని అక్కడ రాష్ట్ర స్థాయిలో చంద్రబాబు నాయుడు గారిని మంచి మెజార్టీతో గెలిపిస్తారని కూడా ఆశిస్తున్నాము. తప్పకుండా గెలుస్తారు కూడా.